శరీరానికి పోషకాహారం చాలా ముఖ్యం. పోషకాహారం తీసుకుంటే బాడీ ఆటోమేటిక్గా డిటాక్స్ అవుతుంది. దీనికోసం సేంద్రియ సహజ పద్ధతుల్లో పండిన ఫుడ్ తీసుకోవాలి. టాక్సిన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవద్దు. దీనికోసం ఆహారంలో నూనె, కారం, మసాలాలు ఎక్కువగా ఉండే వాటిని పక్కన పెట్టేయండి. అలాంటి ఆహారాన్ని తగ్గించేయండి. సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేసిన ఆహారాన్ని తీసుకోండి. ఇలా చేస్తే బాడీ సహజంగా డిటాక్స్ అవుతుంది. బాడీని న్యాచురల్గా డిటాక్స్ చేయాలనుకుంటే ఎక్కువగా నీరు తాగాలి. ఎంత ఎక్కువ నీరు తాగితే అంత మంచిది. బాడీలోని టాక్సిన్స్ మూత్ర రూపంలో బయటకు వెళ్తాయి. దీనికోసం రోజుకు 5 నుండి 6 లీటర్లు నీళ్ళు తాగాలి. దీంతో బాడీలో పేరుకుపోయిన మలినాలు బయటకు వచ్చి బాడీ క్లీన్ అవుతుంది. దీంతో బరువు కూడా తగ్గుతారు. మనం ప్రతిరోజు ఏదో ఒకటి తింటే బాడీలో టాక్సిన్స్ ఆటోమేటిక్గా పేరుకుపోతాయి. కాబట్టి బాడీ డిటాక్స్ అవడానికి కొద్దిగా ఫాస్టింగ్ కూడా చేయండి. 1-2 రోజులు హెవీ మీల్స్ బదులు తేలికైన ఫుడ్ తీసుకోండి. ఈ సమయంలో పండ్లు, కూరగాయలు తినొచ్చు. దీంతో రోజంతా తేలిగ్గా ఉండటమే కాకుండా కడుపు, జీర్ణ వ్యవస్థకి విశ్రాంతి ఇచ్చిన వారవుతారు. ఆకుపచ్చ కూరగాయలు తినటం వల్ల కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. వాటిలో బాడీ డిటాక్సిఫికేషన్ ఒకటి. ఆకుపచ్చ కూరగాయల్ని స్మూతీస్, సలాడ్స్ వంటి రూపంలో చేసి తీసుకోవచ్చు. బచ్చలి కూర, కాలే, పాలకూర, దోసకాయ వంటి వాటిని వాడచ్చు. వీటితో పాటు క్యారెట్, బీట్రూట్ మొదలైనవి కూడా తీసుకోవచ్చు. ఈ డ్రింక్స్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బాడీకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని అందిస్తాయి. హెర్బల్ డ్రింక్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తీసుకోవటం వల్ల బాడీ డిటాక్స్ అవుతుంది. బాడీలోని టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. దీనికోసం గ్రీన్ టీ, హెర్బల్ టీ మొదలైనవి తీసుకోవచ్చు. ఇది మీ శరీరాన్ని కూడా హైడ్రేట్ చేస్తుంది. మీరు టీ, హెర్బల్ డ్రింక్స్ తీసుకోవటం మంచిది. బ్లాక్ టీ కూడా చాలా మంచిది. మీరు ఈ టీలలో ఏదైనా ఒకటి రోజు తీసుకోవటం మంచిది. ఒక్కొక్కటైనా తీసుకోవచ్చు.